హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. లావణ్య ఇక జరిగిన రాద్ధాంతం చాలు, ఇక నాకు ఈ కేసు వద్దు, నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నాను అనే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందనే కథనాలు మనకు వినబడుతున్నాయి. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, లావణ్య ఇంకా ఇప్పటికే నాకు చాలా నెగిటివిటీ వచ్చేసింది, నాకు ఇంకా ఈ కేసుతో సంబంధం లేదు, నేను ఈ కేసుని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిందని అంటున్నారు. ఎంతవరకు వస్తుంది సార్? అలా చేయలే. యాక్చువల్గా తను ఏమనుకుందంటే, కోర్టులో నా గురించి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా చేయడానికి ఎవరు నా పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అనే దానికి ఒక అర్జీ పెట్టుకుందాం అనుకుంటుంది బేసికల్లీ. అయితే ఇప్పుడు కోర్టు ఏమంటది, దానికి సమాధానం చెప్పు ఒకసారి. అసలు ఎవడు నీ మీద పడి రక్కలా, నిన్నెవడు ఏమనలా. ఇప్పుడు పోనీ శాంతి కేసు అంటే డిఫరెంట్. మదన్ మోహన్ బయటికి తెచ్చాడు కాబట్టి మనకు శాంతి గురించి తెలిసింది. శాంతి ఏమనింది, నా పిల్లల గురించి, నా భర్త గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి, నా కాపురం గురించి, నా సంసారం గురించి మాట్లాడకండి అని కోర్టులో అర్జీ పెట్టుకుంది. సరే, ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ లావణ్య విషయంలో పలానా రాస్తారుతో ఒక రంకు వ్యవహారం నడిచిందని, ఇంకెవరెవరితోనో ఈవిడ ఇంకేవేవో చేసిందని ఎవరికీ తెలియదు. లావణ్యే బయట పెట్టింది. పలానా రోజు పలానా నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య అనే మనిషి రాకపోతే ఈ రోజు ఇంత రచ్చ జరిగేది కాదు. అవును, లావణ్యనే ముందుకు వచ్చి, లావణ్యే తన పర్సనల్ లైఫ్ బయట పెట్టి, లావణ్యే తన గురించి కథలన్నీ చెప్పి మొత్తం లావణ్య బయట పెట్టింది. రాస్తారని ఏం చేశాడు, స్టార్టింగ్ ఒకే ఒక్క ప్రెస్ మీట్, అవును, అన్నీ చెప్పేశాడు. దట్స్ ఆల్. నెక్స్ట్ మిగతా నేను లీగల్ గా చూసుకుంటాను అన్నాడు. అంతే కదా. నెక్స్ట్ లావణ్య దీన్ని వదలట్లా. అయితే ఇప్పుడు మధ్యలోకి మిగతా వచ్చిన కొత్త క్యారెక్టర్స్ ఏంటి, ఈమె గురించి మాట్లాడడానికి ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ పాషా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు, యాజ్ ఎ మేల్ యాక్టివిస్ట్ గా ఆయన ఎంటర్ అయ్యాడు సీన్ లోకి. రాస్తారున్ తరఫున మాట్లాడుతున్నాడు, ఇంకెవరి తరఫున కాదు. అక్కడ ఎవరున్నా సరే యాజ్ ఎ మేల్ యాక్టివిస్ట్ గా ఈయన మాట్లాడుతున్నాడు. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మీడియాలో ఉన్నాం కాబట్టి, జరిగిందంత తెలుసు కాబట్టి. రాస్తారున్ అనే ఒక మనిషి మన సినిమాకి సంబంధించిన వాడు కాబట్టి అతని మీద ఎవరో ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక మనం మాట్లాడుతున్నాం. అంతే, ఇది ఓవరాల్ గా జరిగింది. సో లావణ్య అనే మనిషి బయటికి రాకపోతే ఈ రోజు ఇలా జరిగిందనే విషయం ఎవరికి తెలియదు. ఆమె వర్షన్ ఏంటి, నేను ఎప్పటి నుంచో మేము కలిసి ఉండాలనుకున్నామండి, కాకపోతే క్యాస్ట్ ప్రాబ్లం వల్ల మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, మేము వాళ్ళని ఎదిరించి కలిసి ఉన్నాము. ఈవిడ చౌదరి, ఆయన బ్రాహ్మణ. క్యాస్ట్ ప్రాబ్లం ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు సరే మనం ఇద్దరం మేజర్లవే కదా అని కలిసి ఉందామని అనుకున్నారు. కలిసి ఉన్నారు, బానే ఉంది. 3 ఏళ్ల తర్వాత గొడవలు వచ్చాయి. ఆ గొడవలు తారాస్థాయికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోకపోవడంతో ఈయన పైన ఆవిడ కింద ఉండింది. కాకపోతే ఈవిడకి ఏంటి, కొంచెం లైంగిక కోరికలు ఎక్కువ కాబట్టి ఈవిడ మొన్న ఆ వాయిస్ తో మనం విన్నాం, నాకు మగాడు కావాలి, నాకు మగాడు కావాలి అని. సో ఆ కోరికలు ఎక్కువ కాబట్టి ఈయన చీపో అన్నాడు కాబట్టి ఇంకొకరిని తెచ్చుకొని కింద పెట్టుకొని, అది నాకు తెలిసి నచ్చక ఇంకా పూర్తిగా దూరం అయిపోయాడు. అయినప్పటికీ ఆ తర్వాత డ్రగ్స్ తీసుకొచ్చి నువ్వు అది, నువ్వు ఇది, నీకు మగతనం లేదు, నువ్వు అది, నువ్వు ఇట్లాంటోడు అట్లాంటాడు, అందుకే నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను ఇంకోని తెచ్చుకోవాల్సి వస్తుందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, సరే ఒకప్పుడు వచ్చిన కొత్తలో నాకు నీడనిచ్చావు కదా అన్న ఒకే ఇంటెన్షన్తో ఆయన ఉండనిచ్చాడు. ఏం పర్లేదు, అన్నీ భరించాడు. ఆయన మొహం మీద ఉమ్మేస్తుంటే కూడా తన రిప్లైస్ మనం విన్నాం ఆల్రెడీ ఆడియో లీక్ లో. ఇప్పుడు ఆమె వర్షన్ ఏంటి, నాకు బాగా డ్యామేజ్ జరుగుతుంది. ఎవరు చేసుకోమన్నాడు నిన్ను డ్యామేజ్? నీ అంతటా నువ్వొచ్చి కదా మాకు ఇవన్నీ చెప్పావు, మేము ఇలా, నేను అలా, అతను ఇలా, ఇతను అలా అని. అండ్ ఇప్పుడు లావణ్య పెట్టినటువంటి కేసులో ఆవిడ వెనక్కి తీసుకున్నా, కేసు విత్డ్రా చేసుకున్నా, పోనీ ఈ కేసులో ఆవిడ ఓడినా ఏం చేసినా సరే పోయిందంతా రాస్తారుకి ఏమీ అవ్వాలి. ఆయన సినిమాలు అలాగే ఉన్నాయి, ఆయన అలాగే అందరూ బాగానే ఉన్నారు. పోయిందల్లా ఒక లావణ్య పరువే. ఎందుకంటే తనంతట తానే నేను డ్రగ్స్ సప్లై చేస్తాను, ఆమె పెడ్లర్ అని లైవ్ టీవీ ఛానల్లో ఒప్పుకుంది. కాబట్టి లావణ్యే దీంట్లో దోషి. అండ్ ఆవిడ గుట్టు ఆమె బయట పెట్టుకుంది, ఆమె చీప్ అయిపోయింది సమాజంలో, తనే ఇప్పుడు అనుభవిస్తుంది. ఇది ఓవరాల్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.